ఒరేయ్ రాజాన్ రామారావు, చెత్త నా కొడుక, నువ్వు వార్డు కార్పొరేటర్ కదా. నువ్వేమోని వైసీపీలో ఉంటావు, నీ కొడుకులేమోని జనసేన పార్టీలో తిరుగుతారు. కాపు కమ్యూనిటీ మీద తీసుకొని నువ్వు కాపు నాయకుడు కదా. ఏ రోజైనా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి అంత పిచ్చి పేలాపన పేలితే ఏ రోజైనా నువ్వు ఒక ప్రెస్ మీట్ అయితే ఖండించావా? ఈరోజు నువ్వు పెద్ద ప్యాకేజీ స్టార్వి. ఎందుకంటే ఎక్కడ నువ్వు నాగిరెడ్డి గారు ఇచ్చిన కార్పొరేటర్ సీటు తీసుకొని పనులు చేసుకొని ఈరోజు ఆ బుడ్డోడు ఇచ్చిన నిన్న కాకమన్నా 2 నెలల ముందు వచ్చిన ఇన్ఛార్జ్ ఇచ్చిన ప్యాకేజీ కోసం ఒక కుక్కలాగా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు వేసిన బిస్కెట్ల కోసం నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అందరికంటే పెద్ద చెత్తనా కొడుకువి. ఓకేనా? నువ్వు ఎంత అరాచకాలు చేస్తావో మొత్తం గాజోక నియోజకవర్గం ప్రజలకు అందరికీ తెలుసు. ఫ్లోర్లు వేసారంటే 1,00,000 2 లక్షలు. అక్కడ మా ఎస్సీ వాళ్ళని కూడా నువ్వు చాలా బాధ పెట్టావు. ఆ ఎస్సీ వాళ్ళందరూ కూడా నీ ఇంటి మీదకి వస్తారు, అది గుర్తుపెట్టుకో. నువ్వు నాగిరెడ్డి గారి దగ్గరికి వచ్చి కూడా నీ మీద బొచ్చుడు కంప్లైంట్లు వచ్చాయి. అయినా సరే నీకు సిగ్గు లజ్జ సీమి నెత్తిరి అనేది లేదు. ఈరోజు నువ్వు ఆడేసిన 1,00,000 మందికి ఆడిచ్చిన 1/2 మందికి నువ్వు ఈరోజు పిచ్చి పేలాపనలు మాట్లాడుతున్నావనంటే మేమైతే చూస్తూ ఊరుకోము. ఇంకొకసారి కానీ చెత్త వెధవలు, చెత్త మనుషులు, చెత్త వేషాలు అని పదాలు కానీ మాట్లాడితే నీకు అంత నోటు దురద ఎక్కువైపోయి దోల ఎక్కువైపోతే నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అనుకో. అంతేగాని బయట వాళ్ళని అంటే మట్టుకు ఎవరు పడరు, అందరు కలిపి కుమ్మేస్తారు ఏకంగాన. గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. మట్టుకు నీ కింద నుంచి మీద దాకా ర్యాంప్ అయిపోద్ది. ఒరే రాజన్ రామారావు, చెత్తనా కొడక, నువ్వు ఇంకా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసి అగస్టాలు మాట్లాడితే నువ్వు మందు గ్లాస్ పట్టుకొని మందు బాటిల్ పట్టుకొని డ్యాన్స్ వేసిన వీడియో వదలవలసి ఉంటుంది, చెప్తున్నాను. ఇంకొకసారి కానీ నువ్వు వేదికలు ఎక్కి స్టేజ్లు ఎక్కి ఇష్టం వచ్చినట్టు వెధవలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మట్టుకు ఈసారి నేను మాటలతోటి ఇలాంటి వాయిస్తో కాదు వీడియోతో వదలవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ముందు ఈ 4 రోజులు వార్డులో కష్టపడి పనిచేయి. రేపొద్దున ఎవరికి సీట్ వచ్చినా ముందు అలా డ్యాన్స్ వేయడానికి గట్టిగా ప్రిపేర్ అవ్వు. ఓకేనా? రాజన్ రామారావు, చెత్త నా కొడుకు, జాగ్రత్త గుండు. ఇంకొకసారి కానీ చెత్త చెత్త వెధవలు అన్నావంటే పరిణామాలు ఇలాగే ఉంటాయి ఘోరంగా. జాగ్రత్త. ఒరే చెత్తనా కొడుకులారా, ముందు వార్డుల్లో పనిచేయండి రా. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేయండి రా చెత్తనా కొడుకులారా. తర్వాత ఆలోచిద్దాము. ఎందుకంటే ముందు వార్డుల్లోకి వెళ్ళి పనిచేయండి. డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు అన్నీ పక్కన పెట్టేసి చెత్తనా కొడుకులారా, బోకునా కొడుకులారా. బాబు, నువ్వు కార్పొరేటర్ అయ్యింది వార్డులో సర్వీస్ చేయడానిక, ఇలా గచ్చోసి నాంబోతులో డ్యాన్సులు వేయడానిక నాకు అర్థం కావట్లేదు. ఇంకా నిజంగా రాజన్ రామారావు ఏదో పీకుతాడు, ఏదో ఊడబొడుస్తాడు అనుకున్న ప్రజలకు ఇంకో వీడియో కూడా వదులుతాను. ఎందుకంటే ఇలాంటి చెత్త పనులు, ఇలాంటి చెత్త వెధవ వేసలు వేసింది ఈడు కింద మచ్చెట్టుకొని ఈరోజు పతివ్రత అంట. పరమన్నం వండితే తెల్లార్లు చల్లారలేదంట ఇలాంటోడే. ఎందుకంటే ఈరోజు వేదిక మీద ఎక్కి మమ్మల్ని నాగిరెడ్డి గారి వెనకాతల ఉన్నందుకు చెత్త వెధవలమా? ఆ చెత్త వాళ్ళ వల్లే పోతుందా? నీకు నీ నోరు కదుపు లేదు. నువ్వు రికార్డింగ్ డ్యాన్సులు వేసుకొని 1,00,000 మంది తాగేసి ఇలాంటి డ్యాన్స్ వీడియోలు చాలా ఉన్నాయండో ఈ రాజన్ రామారావు గారు. గారు అని కూడా అనకూడదు మిమ్మల్ని. మేము ఇంకా మీకు నిక్కినేము మా ముద్దు పేరు, మీకు పేరు చెత్త వెధవే. మీకు మీరే నామకరణం చేసుకున్నారు ఈరోజు చెత్త వెధవ అని. కనుక మీ పేరు చెత్త వెధవే. అయినా నీకు సిగ్గు లేదేట్రా బాబు? ఎందుకంటే వార్డులోని కార్యక్రమాలు, వార్డులో మంచి అనకూడదు కానీ ఉపయోగపడే పనులు చేయమని కార్పొరేటర్ సీట్ ఇస్తే నువ్వు వచ్చేసిన ఆంబోతులకు ఊరిమే పడి ఈవెంట్ డాన్సులు రా బాబు. సిగ్గుచేటు. చీ 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 చీ.